అమ్మయ్య, ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో గెలుపు బోని కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతి దాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ముంబై 20 ఓవర్లకు గాను 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓపెనర్ అయినటువంటి రోహిత్ శర్మ 27 బంతుల్లో 49, 6 ఫోర్లు 3 సిక్సర్లు. ఇషాన్ కిషాన్ 23 బంతుల్లో 42 పరుగులు, 4 ఫోర్లు 2 సిక్సర్లు. అలాగే టీమ్ డేవిడ్ 24 బంతుల్లో 45 నాటౌట్గా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 4 సిక్స్లు. మెరుపులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నట్టు రొమారియో సెసాల్డ్ 10 బంతుల్లోనే 39 నాటౌట్, 3 ఫోర్లు 4 సిక్స్లతో విధ్వంసం ఢిల్లీ బౌలర్లకు చెస్టలుగా చేసిండు. అలాగే అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అందులో పృథ్వీ షా 40 బంతుల్లో 66, 8 ఫోర్లు 3 సిక్స్లు. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 71 నాటౌట్, 3 ఫోర్లు 7 సిక్స్లతో పోరాడిన ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లో కోయర్జీ 4 వికెట్లు తీశాడు. ఓపెనర్లు అయినటువంటి రోహిత్, ఇషాన్ తొలిదశ అద్భుతంగా ఆడారు. ఇద్దరు అడ్డు అదుపు లేని బాదుడితో 4.1 ఓవర్లకు గాను ముంబై స్కోర్ 50 దాటింది. ఇంకా 3 ఓవర్లో జట్టు స్కోరు 80 దాటింది. అక్కడే రోహిత్ శర్మ అవుట్ కాక స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యి ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 6 వద్ద అవుట్ అయ్యి రెండో దశలో హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 39, 3 ఫోర్లు 1 సిక్స్. టీమ్ డేవిడ్ ధాటిగా నడిపించాడు. 16 ఓవర్లో 150 దాటింది. డేవిడ్ సిక్స్లతో విరుచుకుపడితే మరో 3 ఓవర్లో 200. అప్పటికి 19 ఓవర్లు అయినవి. ఆఖరి దశ మాత్రం సెసల్డ్ అరవీర బాధతో స్టేడియం ఊగిపోయింది. నోట్జాయ్ వేసిన 20 ఓవర్లో అశాంతం అడ్డుకున్న సెసల్డ్ 4, 6, 6, 6, 4, 6లతో ఏకంగా 32 పరుగులు పిండేశాడు. ఏ ఒక్కరూ కనీసం 50 అయినా బాధకుండా T20 క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ముంబై రికార్డు నమోదు చేసింది. మ్యాచ్ ఓడింది, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి దాకా పోరాడింది. వార్నర్ 10 ఆరంభంలోనే అవుట్ అయిన పృథ్వీ షా చెక్కని చాట్లతో ఇన్నింగ్స్ నడిపించాడు. అభిషేక్ పోరెల్ 31 బంతుల్లో 41, అందులో 5 ఫోర్లు ఉన్నాయి. రెండో వికెట్కు చకచక 88 పరుగులు జోడించగా 12 ఓవర్లో బూమ్రా కళ్ళు చెదిరే యార్కట్తో పృథ్వీ షాను అవుట్ చేశాడు. తర్వాత స్టబ్స్ భారీ సిక్స్లతో విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలర్లను వణికించాడు. కానీ అవతలి వైపు నిలిచే బ్యాటర్లు కరువడంతో చేజింగ్లో వెనకబడిపోయింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు సాధించారు. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా రోహిత్ శర్మ నిన్న డీసీపై 1000 పరుగులు సాధించినాడు. 29 పరుగుల తేడాతో గెలిచినటువంటి ముంబైలో హిట్మ్యాన్ 27 బంతుల్లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ అరుదైన క్లబ్లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 1000 పరుగులు 34 మ్యాచ్లోనే 1026 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. రోహిత్ ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఢిల్లీపై 1000 పరుగులు చేసిన వాడుగా ఉన్నాడు. కోహ్లీ ఢిల్లీపై 28 ఇన్నింగ్స్లో 1030 పరుగులు సాధించాడు. అంతేకాకుండా రోహిత్ ఢిల్లీపై 1000 పరుగులు పూర్తి చేయడంతో మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 1 అంతకంటే ఎక్కువ జట్లపై 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. హిట్మ్యాన్ కంటే ముందు ఢిల్లీతో పాటు కేకేఆర్పై కూడా 1000 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్కు ముందు డేవిడ్ వార్నర్ పంజాబ్ కేకేఆర్ మీద, అలాగే విరాట్ కోహ్లీ ఢిల్లీ సిఎస్కే పైన మాత్రమే ఐపీఎల్లో 1 అంతకుమించి జట్లపై 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇవి కాకుండా ముంబై 200 పై స్కోర్ సాధించిన తర్వాత గెలిచిన 14 మ్యాచ్లు ఈ విధంగా 200 పై చేస్తే 14 మ్యాచ్లు గెలవడం విశేషం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎక్కువ క్యాచ్లు పట్టిన దాంట్లో 100 రీచ్ అయ్యాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కంటే ముందు కిరణ్ పోరాల్ 103, సురేష్ రైనా 109, విరాట్ కోహ్లీ 110 క్యాచ్లతో ఉన్నారు. అంతేకాకుండా మోస్ట్ విన్స్ ఐపీఎల్ వెన్యూలో ముంబై ఇండియన్స్ వాకాడేలో 50 గెలిచేది. ఈ రికార్డు మరొకటి ఏ టీంకు లేదు. మోస్ట్ విన్స్ T20 క్రికెట్, అందులో ముంబై ఇండియన్స్ 150 మ్యాచ్లు గెలిచేది ఇప్పటి వరకు. మోస్ట్ రన్స్ లాస్ట్ ఇచ్చినది అన్రిచ్ నోట్రిజే 65. ఉమేష్ యాదవ్తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఉమేష్ యాదవ్ ఇంతకుముందు 2013లో ఆర్సీబీపై 65 పరుగులు ఇస్తే ఈ మ్యాచ్లో
నోర్జీ కూడా 65 పరుగులు ఇచ్చాడు. హైయెస్ట్ టీమ్ టోటల్ వితౌట్ ఎనీ హాఫ్ సెంచరీకి కాకుండా ఉన్నది కూడా ఇదే హైయెస్ట్ రికార్డ్. 234కు 5 వికెట్లు ముంబై ఇండియన్స్. అంతకుముందు సోమర్సెట్ కెంట్పై సాధించిన 227 రికార్డును బద్దలు కొట్టింది. హైయెస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఇన్ ఐపీఎల్ ఇన్నింగ్స్ 10 బాల్స్తో కలుపుకుంటే సిపీడ్ ఈరోజు మ్యాచ్లో 390 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. అలాగే ఫాస్టెస్ట్ ఐపీఎల్ 15 డీసీతో చూస్తే ఈరోజు మ్యాచ్లో స్టబ్స్ చేసినటువంటి 19 బాల్స్లో ఇది ఒక రికార్డుగా ఉంది. మోస్ట్ ఐపీఎల్ వికెట్స్ ఫర్ ది టీమ్ వైజ్ చూసుకుంటే బూమ్రా 150 వికెట్లు సాధించాడు. బూమ్రా కంటే ముందు సునీల్ నరేన్ కేకేఆర్ టీం తరపు నుంచి 166 చేయగా లసిత్ మలింగ 170 వికెట్లు తీశాడు ముంబై ఇండియన్స్ తరపున. అంతేకాకుండా లాస్ట్ ఓవర్లో 30 చిల్లర పరుగులు సాధించిన ఈ సీజన్కి గాను ఇదే రికార్డుకి ఎక్కడం విశేషం. మొత్తానికి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవడం ముంబై టీంకే కాకుండా ముంబై ఫ్యాన్స్కి కూడా చాలా ఆనందం కలిగించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.